ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము సామెతలు 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. ఇక్కడ సొలొమోను ఒక తల్లిదండ్రులుగా తన పిల్లలకు ఉపదేశించే మాటలుగా ఈ మాటలు చెప్పబడుతుంటున్నది. మనం కూడా జారస్త్రీ నుంచి, పరస్త్రీ నుంచి, లోకం యొక్క పాపుల నుంచి మనల్ని కాపాడుకొని భద్రపరచుకొరకై దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో కాపాడేదిగా, పడిపోకున్నట్లుగా, వెలుగులో నడిచేటట్లుగా దేవుని యొక్క ఆజ్ఞలు మనకెంతో ఉపయోగపడే ఉంటున్నాయని సొలొమోను సెలవిస్తూ వచ్చాడు. కీర్తన 119, 105వ వచనంలో కూడా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంటున్నది. దేవుని యొక్క వాక్యము మనకు దీపముగాను, మన త్రోవకు వెలుగుగాను ఉంటున్నదని సెలవిస్తుంటున్నాడు. ఎందుకంటే మనము నడుచుడాలంటే వెలుగు ఎంతో అవసరమైనది. వెలుగు లేకపోతే మనకి జీవితంలో అనేకము స్పష్టంగా చూడలేము. అవన్నీ మనకు కనిపించవు. అందుకొరకు మనకి జీవితంలో నడవట కొరకు ఏ పని చేయాలంటే మనకెంతో వెలుగు అవసరమై ఉంటున్నది. ఆ రీతిగా విశ్వాసులు మనకి జీవితంలో మనం ముందుకు ఆత్మీయ నడుచుకొరకు త్రొట్టిల్లి పడిపోకున్నట్లు దేవుని యొక్క వెలుగు, దేవుని వాక్యమైన వెలుగు మన అనుదిన జీవితంలో అవసరమై ఉన్నది. అప్పుడు మాత్రమే మనము చక్కగా నడవవలసిన వారు ఉంటున్నాం. వెలుగు మనకు ఉండడం ద్వారా మనం ముందు ఏమై ఉన్నదో మనం తెలుసుకోగలుగుతుంటున్నాం. అలాగే దేవుని వాక్యము మనకి జీవితంలో ముందు ఏమి చేయబోతున్నాడో, ప్రస్తుతం ఎట్లా ఉండవలసిన విషయాన్ని కూడా దేవుడు తన వాక్యం ద్వారా తన పిల్లలకు బోధించేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడిలో మనకు విశ్వాసము ఉండి మనం ముందుకు కొనసాగేవారుగా ఉంటున్నాం. ఈ రీతిగా దేవునికి వాక్యం చదవడం ద్వారా దేవుని యొక్క నడిపింపు, దేవుని సహాయము, దేవుని యొక్క గద్దింపులు, హెచ్చరికలు దేవుని వాక్యమైన వెలుగు ద్వారా మనం పొందగలిగే ఉంటున్నాం. ఆ రీతిగా దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో చూచినట్లుగా ప్రభు మన సహాయం చేయను గాక.